సడన్ గా మెయిల్ వచ్చింది సేమ్ డే రోజు చెప్తూ ఇదే లాస్ట్ డే అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి భారీగా ఇంకా ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనవసరం అయిపోయింది, రోడ్డును పడుతున్నారు అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ అన్న మీరు దీని గురించి మాట్లాడండి అని చెప్పారు. సో దీని అసలు నేను ప్రిపేర్ అయ్యాను యాక్చువల్లీ. అంటే మనం మాట్లాడే ముందు ఊరికే 30,000 ఉద్యోగాలు పోయాయి, లే ఆఫ్ జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఏ రీజన్ వల్ల జరిగింది, ఎవరికి ప్రమాదం అనేది మనం ఆలోచించాలి. ఎవరైతే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారో ఏది ఉద్యోగాలు ఇక ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు, అందరు రోడ్డు మీదకి వచ్చేస్తాను మాట్లాడు, వాళ్ళు హ్యాపీగా ఉంటుందా అట్లా జనాల్ని ఎగ్జైట్మెంట్ చేస్తే నాకు అర్థం కాదు. సో ఎంతమంది ప్యానిక్ అవుతూ ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది, అంటే ప్రపంచం మొత్తం ఎంతమంది ఉంటారు, మన ఇండియాలో ఎంతమంది ఉంటారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇద్దరు, ఒకటి మీడియా వాళ్ళు అంటే వాళ్ళకి ఏదో దీనికి సంబంధించి అంత రీచ్ వస్తుంది, డెఫినెట్లీ ఇది హాట్ టాపిక్ కాబట్టి సో దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ రాని వాళ్ళు అబ్బా ఏం సంతోషంగా ఉంటారు, భలే హ్యాపీ కదా. ఇప్పుడు అయితే వాస్తవానికి లే ఆఫ్ జరిగింది. అయితే ఇక్కడ లే ఆఫ్ జరగడానికి కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూడాలి. దాంట్లో కారణాలు ఏంటో తెలుసా, మ్యాసివ్ ఏఐ ఇన్వెస్ట్మెంట్, ఏఐ డేటా సెంటర్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద టన్స్ ఆఫ్ బిలియన్స్ అంటే 50 బిలియన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడానికి, అండ్ దీంతో పాటు రీస్ట్రక్చరింగ్, కాస్ట్ కటింగ్ అంటే లే ఆఫ్ పార్ట్లీ ఫ్రీ, అంటే ఫ్రీ అవ్వి ఆ డబ్బుల్ని ఏఐ మీద అంటే ఏఐ నేర్చుకున్న వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెరాకిల్ ప్లానింగ్. అండ్ ఇక్కడ దీంతో హోలిస్టిక్ వ్యూలో మనం చూస్తే అరౌండ్ Q1 Q1 మనం చూసుకుంటే అమెజాన్, మెటా, డెల్ ఇలాంటి సమ్ టాప్ కంపెనీస్ మనం చూసుకుంటే అరౌండ్ వీళ్ళందరూ కూడా ఇదే రీజన్ తోటి దాదాపు 50,000 మంది వరకు ఇప్పటి వరకు రిలీవ్ చేశారనేది ఒక సమాచారం, ఒక ఇన్ఫర్మేషన్. యూ కెన్ సెర్చ్ ఇట్ ఇన్ గూగుల్. సో దీనికి సంబంధించి నేను పాయింట్ టు పాయింట్ నేను సెర్చ్ చేసి మీకు చెప్తా ఉన్నాను, ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి. అండ్ దీని తర్వాత ఇంకా ఎవరి ఉద్యోగాలు పోయేదానికి ఛాన్స్ ఉంది, లే ఆఫ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని మనం ఒకసారి చూస్తే రెపిటేటివ్ సపోర్ట్ హెవీ రోల్స్, మాన్యువల్ QA టెస్టర్స్, L1 L2 సపోర్ట్ ఇంజనీర్స్, డేటా ఎంట్రీ ఆపరేషన్ రోల్స్, బేసిక్ సిస్టమ్ అడ్మిన్స్ అండ్ మిడిల్ మేనేజ్మెంట్ లేయర్స్ లో లైక్ ప్రాజెక్ట్ మేనేజర్స్, నాన్ టెక్నికల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, రిపోర్టింగ్ హెవీ టూల్స్, ఓల్డ్ స్టాక్ డెవలపర్స్. అండ్ ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా దీనికి సంబంధించి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక లే ఆఫ్ జరిగింది అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లే ఆఫ్ అనేది ఎందుకు జరిగింది, ఏ రీజన్స్ వల్ల జరిగింది అనేది మనం మాట్లాడుకోవాలి. వెంటనే అబ్బా ఇంక అయిపోయింది, సాఫ్ట్వేర్కి స్వర్ణయుగం అయిపోయింది, ఫ్యూచర్ లేదు. నిజంగా చెప్తా ఉన్నా, ఎవరైతే ఇలా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి రైట్ వేలో ఇమ్మీడియట్గా నెక్స్ట్ 4-5 months జాబ్ వచ్చే ప్లాన్ నేను చెప్తాను. ఆ ప్రొసీజర్ ఫాలో అయితే 100% జాబ్ వస్తుంది. మీకు సూట్ అయ్యే కోర్సు మీరు ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనేం కాదు, మీ ఓన్గా మీరు ఏదైతే ప్రజెంట్ ఉన్నారో ఈ హైప్, ఓవర్ హైప్డ్ ఏదైతే ఇది ఉందో ఇది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఏం జరిగినా కానీ ఒక భూతత్వంలో ఎవరి పార్ట్ వాళ్ళు నేరాలు ఘోరాల్లాగా మాట్లాడతారు. ఊచకోత అయిపోయింది రోడ్డు మీదకి వచ్చేసి. దిస్ ఈజ్ లాస్ట్ 4 సంవత్సరాల నుంచి ఇట్లాంటి న్యూస్లు ఎన్ని విన్నాం మనము. సాఫ్ట్వేర్ జాబ్ లాగాయా, కొత్తగా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు జాబ్ తెచ్చుకోకుండా ఉంటున్నారా. ఏఐఎంఎల్ మీద నాకు తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్లో దాదాపు 38 మందికి ఉద్యోగాలు వచ్చాయి, 19 మందికి ఇంటర్న్షిప్, 19 మందికి జాబ్లో. దీంతో పాటు కమింగ్ డేస్ లో ఆల్మోస్ట్ 60 రిక్వైర్మెంట్స్. అంటే ముందుగా ఎప్పుడూ కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. ప్రతి సాఫ్ట్వేర్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఒక సేఫ్టీ నెట్ లాగా ఉండాలి, నెట్వర్క్ ఉండాలి, అండ్ లింక్డ్ఇన్ లో చాలా యాక్టివ్గా ఉండాలి. ఎప్పటికప్పుడు మీ ప్రాజెక్ట్స్, మీ వర్క్ అంతా కూడా గిట్హబ్ లో అప్డేట్ చేయాలి. అండ్ మంచి ప్రొఫెషనల్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోండి. సో డెఫినెట్లీ ఇంకా కమింగ్ డేస్ లో ఇలాంటి లే ఆఫ్స్ అవుతాయి. అండ్ ఇదంతా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అంటే ఇక కంటిన్యూస్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రిక్రూట్మెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇది ఎప్పుడైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఎందుకు జరిగింది, ఎవరు ఉద్యోగాలు పోయాయి, ఎందువల్ల పోయాయి, సో ఇదంతా మనం ఆలోచించాలి. ఎందుకంటే అందరూ ఓన్లీ 30,000 ఉద్యోగాలు పోయాయి అనే మాట్లాడుతున్నారు, కానీ ఏ రీజన్ వల్ల పోయాయి అనేది నో వన్ ఈస్ టాకింగ్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, కీప్ ఆన్ గోయింగ్. ప్యానిక్ అయ్యి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. జాబ్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటానే ఉన్నారు, హైక్స్ వచ్చే వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటానే ఉన్నారు, శాలరీస్ పెరిగే వాళ్ళకి పెరుగుతూనే ఉన్నాయి. ఓకే, సో థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.